శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా ధను రాశి వారికి ఈ మాసం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. ధనురాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవిబుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ మాసం రవి శుక్రుల యొక్క స్థానమార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే 2024 సంవత్సరానికి ఇంగ్లీష్ సంవత్సరానికి వచ్చేటువంటి డిసెంబర్ నెల ధనురాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం ఇవ్వబోతోంది. అయినప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్న నీచ కుజ ప్రభావం వల్ల కొంతమందికి కొన్ని రంగాల్లో, మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొంత బంధన యోగం కలగటం కానీ, కొంతమందికి మాత్రం జరగటం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే ఈ మాసం ఈ 24వ సంవత్సరంలో అద్భుతమైన మాసకంగా మీ జీవితంలో మిగిలిపోతుంది అనేటువంటి అనేక అంశాల గురించి, పరిహారాల గురించి ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. ఈ మాసం ముఖ్యంగా ధనురాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుజ, శుక్ర, గురువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసం ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు సీట్ లభిస్తుంది. మీరు విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా అనుకూలమైనటువంటి మాసం. ఆ రకమైన ప్రయత్నాలు ఈ మాసం మీరు తప్పనిసరిగా చేయవచ్చు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారికి రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఎంత చేసినా కూడా మీ శ్రమకి తగిన గుర్తింపు ఉండదు, రహస్య శత్రు బాధ ఉంటుంది. దీన్ని ఈ మాసాంతంలో మీరు సమూలంగా తొలగించుకోగలుగుతారు. ఇకపోతే ధనురాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం చక్కగా అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు. ప్రజల్లోనూ, మీ పార్టీలోనూ, చివరికి అపోజిషన్లో కూడా మీదైనటువంటి ముద్ర వేయగలుగుతారు. తద్వారా ప్రజాబాహుళ్యంలో మీ పేరు మారుమోగుతుంది. ఇక సినిమా, టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి, అలాగే రచయితలకి, కవులకి కూడా ఈ మాసం మంచి కాలం అని చెప్పవచ్చు. మీకు మంచి ప్రాజెక్ట్స్ వాటంతట అవి వెతుక్కుంటూ మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మాసం ధనురాశి వాళ్ళకి ఉన్నటువంటి అనుకూల గ్రహ సంచారం వల్ల మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో అది పూర్తి చేయగలుగుతారు. మీ చిరకాల వాంఛ నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ మాసం పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు తమ్ముడు తనవాడైనా సరే న్యాయమే చెప్పాలి, ధర్మం వైపే నిలబడాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తద్వారా అప్పుడప్పుడు తాత్కాలికంగా కుటుంబ సభ్యుల మధ్య, మీ మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం తగ్గకుండా ఒకే రకమైనటువంటి ధర్మబద్ధమైన జీవితంలో గడపాలని నిర్ణయించుకుంటారు. అనవసరంగా నోరు పారేసుకోవటం, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చటం, ఇటువంటివి రాకుండా చూసుకోండి. ఇవి వచ్చేటట్లయితే చిన్న చిన్న విషయాలు కూడా కుటుంబంలో పెద్ద భేదాభిప్రాయాలకి దారితీస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు సహజ సిద్ధంగానే సూటిగా లౌక్యం లేకుండా ప్రదర్శిస్తారు. అంటే మీకు లౌక్యం తక్కువ, డైరెక్ట్గా ఏదైనా సరే ముఖం మీద అనేయడం అలవాటు ఉంటుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. కనుక ఈ మాసం కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఇక ధనురాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. ధనురాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించాలి. అలాగే శివారాధన చెయ్యాలి. దక్షిణామూర్తి అంటే జగద్గురువు శివుడు. కనుక ఎవరైతే ధనురాశి వాళ్ళు దక్షిణామూర్తి రూపంలో శివుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి జీవితంలో ఎదురులేని విజయాలు సొంతం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ధనురాశి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక నిత్యం పఠించగలిగితే జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలని సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. సక్సెస్ఫుల్గా జీవితంలో ఎదగగలుగుతారు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు,
చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఈ ధనురాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఇక మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాహనాల్లో కానీ ఈ పసుపు రంగు, గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. 3, 9, 1 ఈ ధనురాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీ వాహనాలు కానీ అలాగే మీరు వాడేటువంటి మొబైల్స్ కానీ టోటల్ కూడితే 3, 9, 1 వచ్చేటట్లయితే అవి మీకు చక్కగా కలిసి వస్తాయి. వాటి మీద మీరు ఏం చేసినా కూడా మీకు విజయం అనేటువంటిది చక్కగా లభిస్తుంది. ఇకపోతే వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటివి కూడా కాస్త పరిశీలిద్దాం. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం శుక్రవారం. వీలైనంత వరకు ధనురాశి వాళ్ళు శుక్రవారం నాడు ఏ పని చేయవద్దు. అలాగే శుక్రవారం నాడు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వీలైనంత వరకు డబ్బు ఎవరికి ఇవ్వవద్దు. ముఖ్యంగా అప్పుగా అసలు ఇవ్వవద్దు. ఇస్తే మాత్రం తిరిగి రాదు. అనవసరమైనటువంటి మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కలర్ ఏదన్నా ఉంది అని అంటే అది స్మోక్ కలర్, పొగరంగు, గ్రే కలర్, నలుపు రంగు. ఇవన్నీ మీకు పనికిరావు. ఆల్రెడీ మీకు ఈ రకమైనటువంటి అంటే పొగరంగు, నలుపు రంగు ఇటువంటి వాహనాలు మీరు ఆల్రెడీ వాడుతూ ఉన్నట్లయితే వాటి మీద ఏదో కొంచెం వేరే వైట్ కలరు ఇలా ఉండేటట్లుగా లేదా గోల్డ్ కలర్ ఉండేటట్లుగా కొంచెం ప్రయత్నం చేయండి. కొంచెం మరీ పూర్తి నలుపు కాకుండా కొంచెం స్ట్రైప్స్ లాగా ఉన్నా ఏదైనా డిజైన్ లాగా ఉన్నా కూడా ఉంటే మంచిది. ఇలా ఉంటే మీకు అవి చక్కటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింపజేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గురుగ్రహానికి జపం చేయించి శనగలను గనక దానం ఇచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవడానికి పరిహారం పనికిరాదు. అలా చేయకూడదు. కనుక మీరుగా మీ ఇంట్లో మీ సొంతగా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మీకు చేతనైనది పాటించండి. మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ పరిహారాలు పాటించండి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ నుదుటిన ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి. అది బాగోదు అని కనుక మీరు ఫీల్ అయితే మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వాళ్ళకి మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి బెల్లము, శనగలు దానం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు బంగారం దానం చేసినా కూడా ఖచ్చితంగా గురుగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలియజేస్తాను. వాటిలో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించి బొబ్బర్లు దానం ఇచ్చేటట్లయితే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా శివాలయంలో చేయాలి కానీ ఇంట్లో చేయడానికి పనికిరాదు. కనుక ఇంట్లో మీ అంతటా మీరుగా చేసుకోగలిగినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొదటిగా మీరు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేయండి. వీలైనంత వరకు అవకాశం కనుక ఉండేటట్లయితే మీరు తినేటువంటి ఆహారంలో కొంత భాగం సపరేట్గా గోవుకి కేటాయించండి. అంటే ఆవుకి ఆహారం తవుడు కావచ్చు, గ్రాస్ కావచ్చు, ఏదైనా సరే అది తినేటువంటి ఆహారం దానికి పెట్టి తర్వాత మీరు తినేటట్లయితే ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలకి
తిరుగుండదనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కనుక మీరు పాటించగలిగినంత మేరకు గోసేవ ఇలా చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి ఆ సూచనలను కూడా కాస్త జాగ్రత్తగా పరిశీలించి ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.